మంగళవారం తిరుమలకి వెళ్ళారమ్మా. మరి వెళ్ళిన తర్వాత అది ఏమైనారో మాకు ఇంతవరకు తెలియదు. పొద్దున్న టీవీలోనే చూసాం. ఎవరు మాకు ఫోన్లు గట్రా ఏమీ లేవు. ఆ టీవీలో చూసి మేము కూలిపోయి ఏడుస్తాం. అప్పుడు నా కొడుకు ఫోన్ చేస్తే అమ్మ నాకు కనపడలేదు ఆ బాడీ అని తండ్రి కొడుకుని ఎత్తినోరు కొట్టుకొని ఏడుతుండ్రు. మరి ఇప్పుడు ఏం చేస్తాం తల్లి? గతి ఆ దిక్కు నేను పిల్లడికి ఏదైనా ప్రభుత్వం వల్ల ఏదైనా వస్తే చాలు. తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమైన విషయం. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి పరితపించినటువంటి భక్తులు ఒక్కసారిగా దూసుకు వెళ్ళటంతో జరిగినటువంటి తోపులాటలో 6 మృతి చెందటం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇందులో విశాఖకు చెందినటువంటి 3 ఉన్నారు. అలాగే నర్సీపట్నంకు సంబంధించినటువంటి నాయుడు అనే వ్యక్తి కూడా తన ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటన. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మరొక వైపు విశాఖలో ఎవరైతే మృతి చెందినటువంటి 3లో శాంతి అనే మహిళ కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. వాళ్ళ అత్త అయితే తన కోడల కోసం రోధిస్తూ ఉంది. దైవ దర్శనానికి వెళ్ళి తన కోడలు ప్రాణాలు పోగొట్టుకోవటం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఉదయం నుంచి ఆమెను చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వారించినా కూడా సర్దుకోలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వాళ్ళ అమ్మాయి కూడా దీపిక గారు కూడా ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని ఓదార్పునిస్తూ ఉన్నారు. అలాగే జరిగిన ఘటన కోసం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పుడు వాళ్ళకి కాల్ వచ్చింది, వాళ్ళ కోడలు చనిపోయారని ఫోన్ ఎవరు చేశారు, ఇవన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మేడం, ఈరోజు ఈ ఘటన కోసం మాట్లాడుకోవడం కూడా చాలా బాధాకరం అనిపిస్తోంది. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం ఆ టికెట్ల కోసం వెళ్ళి వాళ్ళు జరిగినటువంటి తొక్కిసలాట. ఇక్కడ వాళ్ళ అత్తగారు కూడా చాలా బాధపడుతున్నారు. అందరికీ నమస్కారం అమ్మ. ఇది చర్చించుకోదగిన విషయం కాదు, కానీ జరిగింది. ఎప్పుడూ కూడా ఇలా జరగకూడదని చెప్పి ఈ రోజున మాట్లాడడం జరుగుతుంది. మన ఇక్కడి నుంచి శాంతి గారు ఎవరైతే దైవ దర్శనం కోసం అని వెళ్ళి ఇలాగ ప్రాణాలు కోల్పోయారో చాలా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం నెక్స్ట్ టైం కూడా ఎవరన్నా సరే తొక్కిసలాట జరుగుతుందనే దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ద్వార దర్శకి ఇలాగ తొక్కిసలాట జరగకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిడ వైకుంఠ ఏకాదశి వైకుంఠ స్వామిని దర్శనానికని వెళ్ళి ఆవిడే వైకుంఠానికి చేరుకున్న విషయం. ఆవిడ వైకుంఠానికి చేరుకుంటారు అని చెప్పి ఆవిడ ఎప్పుడు ఊహించకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు ఎందుకు అలా చేశాడు అనేది ప్రతిదానికి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. ఇక్కడ వైజాగ్ మన ఉత్తర నియోజకవర్గాన్ని నుంచి 2 ఇలాగ దుర్మరణం జరగడం జరిగింది. అలాగే నేను ఇంకొకళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రావడం జరిగింది, లావణ్య గారి ఇంటికి. వాళ్ళకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. అన్నిట్లకంటే బాధాకరమైనది ఏంటంటే 2 ఆడపిల్లలు, ఒకళ్ళు 9వ తరగతి, ఇంకొకళ్ళు 5వ తరగతి చదువుతున్నారు. తల్లి నిన్న రాత్రి ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీరు భోంచేశారు కదా అని చెప్పి ఆఖరి మాట తల్లి లాస్ట్ కాల్లో మాట్లాడింది, భోంచేశారు కదా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భర్తతోనేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను దర్శనం అయిపోయిన వెంటనే వచ్చేస్తాను, పిల్లల్ని చూసుకోండి అని చెప్పి అది ఆఖరి మాట అవుతుందని వాళ్ళు కూడా ఎవరు కూడా ఊహించరు. పిల్లలు కూడా తల్లి మళ్ళీ తిరిగి వస్తుంది కదా అనే ఆశతోనే ఉంటారు, కానీ తల్లి రాదు అనేది వాళ్ళకి ఇంకా ఆ విషయం కూడా వాళ్ళు చెప్పలేదు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఏ తల్లిదండ్రులు కూడా మనం వైకుంఠ ద్వార దర్శకి వెళ్ళినప్పుడు మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి తొక్కేసలాట బాగా రద్దీగా ఉంటుందంటే భగవంతుడు ఆ రోజు కాకపోతే ఇంకో రోజన్నా అవకాశం ఇస్తాడు దర్శనానికి. సో దయచేసి ఇలా రష్గా ఉన్నప్పుడు మటుకి ఎవరు కూడా వెళ్ళకుండా మన ఊర్లోనే ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి సందర్శించుకుని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఆనందంగా ఉంటూ పక్కనున్న వాళ్ళకి కూడా ఆనందంగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ఇలాంటి విషాదకర ఘటన అంటే ఎవరు కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మర్చిపోయిన ఒకసారి మనం ఘాట్లో చూసాం, పుష్కరాల ఘాట్లో జరిగిన ఘటన ఇప్పటికీ మనం అదొక మెమరీగానే ఉండిపోతుంది. అది బాధాకరమైన ఘటనగానే మిగిలి
మిగిలిపోయిందని చెప్పొచ్చు మేడం. సో ఈరోజు మీరు చెప్తా ఉన్నారు భక్తులు కూడా కొంత సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేలాది మంది భక్తులను కంట్రోల్ చేయటం అంత ఫోర్స్ అక్కడ ఉండొచ్చు లేకపోవచ్చు గాక, కానీ మనం వెళ్తున్న పర్పస్ని కూడా కాస్త మైండ్లో పెట్టుకొని ఉండి కొంతమంది ఏజ్ పీపుల్ కానీ ఇలా కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉంటే కనుక ఇది జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా. ఇప్పుడు ఇంతమంది ఇలా అవుతుందని ఎవరు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడిని నేను దర్శించుకోవడానికే వెళ్తున్నాను అనుకుంటున్నారు తప్పించి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు. సో ఈ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఇలా జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి, ఇది ఎవరిని బ్లేమ్ చేసే విషయం కూడా కాదు. ఎంతమంది జనం వస్తారు అనేది మనం ఎవరూ కూడా ఊహించరు. అంటే భక్తులు రద్దీ ఉంటుందని ఆ మాట ఒకటే చెప్తారు తప్పించి ఇంత రద్దీ ఉంటుంది ఇలా తొక్కిసలాట అయిపోతుంది అని ఎవరు ఊహించలేంది. ఇప్పుడు అలాగే అక్కడికి వెళ్ళడం అనేసి మనం లోకల్లో ఉన్న టెంపుల్స్ భగవంతుడు అంతటా ఉంటాడని మాట అందరూ అంటారు. సో అలాంటి భగవంతుడి దర్శనాని కోసం అని చెప్పి మనం అవతలోడికి ఇబ్బంది పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఆవిడతో పాటు పక్కన ఎవరైతే ఉన్నారో ఇంకో 10 మంది ఎవరో ఒకళ్ళు ఆవిడని చూసి ఉంటారు కదా, వాళ్ళు తొక్కేసిలాట్ అయిన తర్వాత అయ్యో ఈవిడ ఎలాగ ప్రాణం నాతో పాటు ఇందాక ఉంది, కాసేపు 2 నిమిషాలు నా కిందటే నేను ఆవిడని చూశాను, ఆవిడ ఇలా దుర్మరణం చెందిందా అని చెప్పి ఆ బాధ వాళ్ళని కూడా పీడిస్తుంది. ఇది ఒకళ్ళతో ఇది కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బాధాకరమైన విషయం. అదే ఒకవేళ తొక్కేసిలాటో వీళ్ళే కనుక ఆవిడ మీద నుంచి వెళ్ళుంటే అది ఇంకా మనస్తాపన బాగా గురి చేస్తుంది. సో దయచేసి తొక్కేసిలాట అనేది లేకుండా మన ఊరు మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మన దేవాలయాలకు వెళ్ళి భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి మనం భగవంతుడిని ఇక్కడ దర్శించుకోవాలని చెప్పి ఇలాగా రష్గా ఉన్న టైంలో దయచేసి అందరూ కూడా అవాయిడ్ చేయాలని ముందరి నుంచి టీటీడీ వాళ్ళు చెప్తున్నారు. టీటీడీ వాళ్ళని అనడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే మాకు దర్శనం మాకు ఎమ్మెల్యే ఈ కోటాలో ఏవైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు 10 రోజులు అసలు ఎవరికి ఇష్యూ చేయొద్దనే మాట కూడా వాళ్ళు ముందరే చెప్పారు. ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుందమ్మా, ఈ అన్ని టికెట్స్ అయ్యి కూడా మీరు ఎవరికి ఇష్యూ చేయొద్దు, ఒకవేళ ఇష్యూ చేస్తే క్యాన్సిల్ చేయండి అని వాళ్ళు ముందస్తుగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కానీ జనం కంట్రోల్ ఎంతమంది వస్తారో అనేది వాళ్ళకి ఊహకి అందదు, ఎవరికి కూడా ఊహకు అందదు. సో దయచేసి మన ఊరు మన దేవాలయాల్లోని మనం జాగ్రత్తగా చూసుకుని ఒకళ్ళనొకళ్ళని తోసుకోకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తిరుపతికి మంగళవారం తిరుమలకి వెళ్ళారమ్మా. మరి వెళ్ళిన తర్వాత అది ఏమైనారో మాకు ఇంతవరకు తెలియదు. పొద్దున్న టీవీలోనే చూసాం, ఎవరు మాకు ఫోన్లు గట్రా ఏమీ లేవు. ఆ టీవీలో చూసి మేము కూలిపోయి ఏడుస్తాం. అప్పుడు నా కొడుకు ఫోన్ చేస్తే అమ్మ నాకు కనపడలేదు ఆ బాడీ అని తండ్రి కొడుకు నెత్తినూరు కొట్టుకొని ఏడుతుండ్రు. ఎవరెవరు వెళ్ళారమ్మా తిరుపతి? నా కొడుకు, నా కోళ్ళు, నా మనవడు. మనవడు ఏం చదువుతున్నాడు? ఆడు ఎంట్రీ ఏదో చదువుతుండమ్మా. మీ అబ్బాయి ఏం చేస్తాడు? ఆడు ఆటోలు వేసుకుంటుండ్రు. ఆటోలోని వెళ్తాడు, లేకపోతే లేదు. ఆ పిల్ల మాత్రం టాపీ పని కాటికి వెళ్ళేది శాంతి మా కోళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తాం తల్లి, గతి ఆ దిక్కు నేను పిల్లడికి ఏదైనా ప్రభుత్వం వాళ్ళు ఏదైనా వస్తే చాలు, ఏదో చిన్న వచ్చారు ఆడు బతుకుతాడు. తల్లి లేని పిల్లడు కాదు. ఇదంతా జరగకపోయి ఉంటే కనుక వీళ్ళు ఎప్పుడు ఇంటికి తిరిగి రావాల్సింది. ఏం చేస్తామమ్మా, ప్రభుత్వం మరి ఏమి న్యాయం తీసుకుంటుంది అసలుదే దయ. నేనేమి చేయలేను. ఇవాళ రేపు మా పోయిన వాళ్ళ మాకు ఈ తంపుడు ఎందుకమ్మ. ఇది ప్రభుత్వం ఏడుకుంటుంది. తిరుమల ఘటనలో మృతి చెందిన కుటుంబ వాళ్ళ పరిస్థితులు కూడా మనం ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. ఉత్తర నియోజకవర్గ పరిధిలో 2 చనిపోవడంతో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కుమార్తె దీపిక గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆమె ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం అనేది ఖచ్చితంగా ఏ ఆలయంలోకి వెళ్ళినా దేవుడు భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి మనం ఒక మూఢ నమ్మకం వైపు వెళ్లకుండా సవ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి దైవ దర్శనం అదే ప్రశాంత వాతావరణంలో జరగాలి. కానీ ఇక్కడ ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్ళాలి అనే వేగం, మరొక వైపు మనం ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా మర్చిపోయి తొక్కిసలాట, తోపులాట జరగటం అనేది కూడా బాధాకరమైన విషయం. ఇక్కడైతే 6 ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది ఇప్పటికీ గాయపడ్డారు. వీళ్ళని సీఎం, డిప్యూటీ సీఎం కూడా
ఈరోజు తిరుమలకు వెళ్ళి చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా పరామర్శించబోతున్నారు. అలాగే జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది, భక్తుల నుంచి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఇవన్నీ వివరాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరొక వైపు మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పటికే ప్రకటించారు మంత్రి సత్య గారు. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ బామ్మగారు చెప్తా ఉన్నారు, నా కోడలు కూలి పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది, కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కాబట్టి ప్రభుత్వమే ఈ పేదరికంలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని ఆదుకోవాలి, నా కోడలను అయితే మీరు తిరిగి తీసుకురాలేరు, కానీ నా మనవడు భవిష్యత్తు బాగుండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైనా సహకారం అందించాలి అని కూడా ఆ బామ్మగారు కన్నీటితో రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరటం జరుగుతోంది. ఇది విశాఖలో ఉన్న పరిస్థితి. అలాగే దీపికా గారు చెప్పినట్టు మరొక కుటుంబాన్ని ఆమె పరామర్శించినప్పుడు అక్కడ కూడా 2 ఆడబిడ్డలు, నిన్న ఆమె అక్కడికి వెళ్ళినాక, తిరుమలకి వెళ్ళినాక ఒక ఫోన్, అమ్మ మీరు తిన్నారా అని 2 ఆడపిల్లలను అడిగిందంట. అదే ఆ తల్లి నుంచి ఆ 2 ఆడపిల్లలకు వచ్చిన చివరి కాల్. సో మా అమ్మ మళ్ళీ తిరుపతి నుంచి వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నారు, కానీ ఇంతలోనే బాధాకరమైన ఘటన టీవీలో చూశారు, తొక్కిసలాట జరుగుతోంది. అందులో మా అమ్మ నాన్న కూడా వెళ్ళారు అని ఆ పిల్లలు ఎంత ఆందోళన పడ్డారో అదే జరిగిందని చెప్పొచ్చు. తల్లి అక్కడ ప్రాణాలు కోల్పోవటం, ఆ 2 ఆడపిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్గా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. ఇది కొంత ఓదార్పు అయినప్పటికీ ఇలాంటి ఘటనలు, అది కూడా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి బాధాకరమైన ఘటనలు జరగటం మాత్రం చాలా ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.